అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి, ఎండీ ఆయుర్వేద. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చక్కగా ఈ 21 డేస్ కూడా మేము చెప్పినటువంటి 4 చిట్కాలు పాటిస్తున్నారు. సో, మీ యొక్క రిజల్ట్స్ కూడా చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్ అవుతున్నారు. సో, వాళ్ళు గూడా కంటిన్యూ చేస్తే మీకే హెల్త్‌కి చాలా బెనిఫిషియల్‌గా మనం ఈ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మనకి చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట. సో, మెయిన్‌గా ఈ లాస్ట్ 21 డేస్‌లో మీరు చేసిన ఈ 4 చిట్కాలనేవి ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నానబెట్టిన మెంతులు నీళ్లు తీసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వాక్ అనేది చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకోవడం అన్నమాట. సో, ప్లేట్ సైజ్ అనేది తగ్గించి కొంచెం రైస్ క్వాంటిటీ అండ్ ఎక్కువ కర్రీస్ తీసుకోవడం. ఈ 3 టిప్స్ అండ్ దీంతో పాటు ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్. సో, ఈ దాల్చిన చెక్క అనేది పౌడర్ చేసి పెట్టుకొని ఒక 1/4 స్పూన్ అనేది వాటర్ లో మిక్స్ చేసి తాగమని చెప్పాము. సో, ఈ 4 టిప్స్ అనేవి ఫాలో అవుతున్న వాళ్ళలో చాలా వరకు డ్రాస్టిక్ చేంజెస్ అనేవి మేము అబ్జర్వ్ చేసాము. అండ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. సో, దీంతో పాటు ఏంటంటే ఇంకా కొన్ని టిప్స్ అనేవి మీకు రాబోయే నెక్స్ట్ సెషన్స్ లో మీకు మా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, మెయిన్ కొంతమంది ఈ టిప్స్ ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేసినట్టు మేము అబ్జర్వ్ చేసాం. సో, వాటిని కొద్దిగా ఇప్పుడు మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమందికి కడుపులో మంట రావడము, కొంచెము గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ వస్తున్నాయి. సో, ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా మేము చెప్పాం. ఎవరైతే గనక గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ ఇష్యూతో బాధపడుతున్నారో ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది చాలా లిమిట్ చేసుకోవాలి. అంటే లైక్ 1 పించ్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. లేదు నార్మల్ గానే ఉంటుంది, హెల్తీగా డైజెషన్ ఇష్యూస్ ఏం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఒక 1/4 స్పూన్ వరకు తీసుకోవచ్చు. సో, కొంచెం పిత్త ప్రిడామినెంట్ ఉన్న బాడీస్ అంటే ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫ అంటాం. సో, బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీరు తీసుకున్న మెడిసిన్ అనేది డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మేము చెప్పిన టిప్ లో ఈ దాల్చిన చెక్క ఏదైతే పౌడర్ ఉందో అది కొంచెం మీకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తెప్పించే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎవరికైతే బాడీ హీట్ తత్వం ఉంటుందో అట్లాగే కడుపులో మంట గాని అజీర్తిగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ దాల్చిన చెక్క పౌడర్ ఒక 1 పించ్ వరకు తీసుకోండి. ఇంకా మీకు ఇటువంటి ఇష్యూ అనేది రాదన్నమాట. చాలా మంది బ్రేక్ఫాస్ట్ మాత్రం సేమ్ ఇడ్లీ, దోశ ఇవే తీసుకుంటున్నారండి. అవి కూడా పిండి పదార్థాలే. షుగర్ తింటేనే, రైస్ తింటేనే మనకి షుగర్ ఎక్కువ స్పైక్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనుకోవడం అపోహ. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అయినా సరే చాలా మంది ఇడ్లీ, దోశలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. సో, వాటి ప్లేస్ లో ఓట్స్ గాని లేకపోతే సన్న గోధుమ రవ్వ ఉంటుంది. సో, గోధుమ రవ్వ ఉప్మా దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాలన్నమాట. సో, ఓన్లీ ప్లెయిన్ గోధుమ రవ్వతో చేసే ఉప్మా కాకుండా కొద్దిగా ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకొని చేసుకోవాలి. అట్లాగే ఓట్స్ లో కూడా వెజ్జీస్ యాడ్ చేసుకోండి. అండ్ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, వెజిటేబుల్ ఆమ్లెట్ తీసుకోండి అండ్ ఇలాంటివి. అండ్ పెసరపప్పు కిచిడి తీసుకోండి. ఇట్లా మనకి చాలా రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. అండ్ స్ప్రౌట్స్ తినొచ్చు. అండ్ అట్లాగే కిచిడీలో మనకి పెసరపప్పు అట్లాగే వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని తీసుకోవడం. ఇవి ఏం చేస్తాయంటే మనకి షుగర్ అనేది సడన్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ డైజెషన్ కూడా స్లో అవుతుంది అనమాట. దానివల్ల మనకి త్వరగా ఆకలి పుట్టదు. సో, ఇడ్లీ దోశ బదులు ఇవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చాలా మంది రైస్ నైట్ టైం కూడా తీసుకుంటున్నారు, మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో, నైట్ టైం రైస్ తీసుకోవడం కూడా అవాయిడ్ చేయాలండి. సో, మెయిన్ నైట్ టైం రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది సడన్ స్పైక్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కి షుగర్ లెవెల్స్ చాలా హై చూపిస్తాయి మనకి ఫాస్టింగ్ లో. సో, రైస్ అవాయిడ్ చేసి మీరు జొన్న రొట్టె గాని లేకపోతే ఓట్స్ గాని కీన్వా గాని ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసుకోండి నైట్. అది కూడా ఎర్లీ అవర్స్ లో అంటే 8 లోపలే తినేసేటట్టు ప్లాన్ చేసుకోండి. రైస్ ఐటమ్ మాత్రం నైట్ టైం కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి. అండ్ మధ్యాహ్నం కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా వరకు బెనిఫిట్. లేదా వైట్ రైసే ఖచ్చితంగా తినాలి, తినకపోతే మాకు కొంతమంది హ్యాబిటేటెడ్ ఉంటారు, అలాంటి వాళ్ళు చాలా కొంచెం రైస్ తీసుకోండి. అండ్ సలాడ్స్ ఎక్కువ తీసుకోండి. సలాడ్స్ చాలా మంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. లైక్ ఏంటంటే క్యారెట్, కీరా, టొమాటో అట్లాగే బీన్స్ ఇలాంటివి కొంచెం మీరు సలాడ్ టైప్ లో చేసుకొని తీసుకుంటే దాని తర్వాత కర్రీస్ తీసుకోవడం, దాని తర్వాత లాస్ట్ లో రైస్ కంటెంట్ తీసుకోవడం. సో, ఈ ప్రపోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ఫుడ్ లో రైస్ పెట్టుకొని వెంటనే రైస్ అనేది ఇనీషియల్ గా స్టార్ట్ చేయదు తినేటప్పుడు. దాని వల్ల మనకి షుగర్ స్పైక్ సడన్ గా రైజ్ అవుతుంది అనమాట. సో, ఇనీషియల్ గా సాలడ్స్ తీసుకోండి, దాని తర్వాత కర్రీస్ తీసుకోండి అండ్ లాస్ట్ కి వచ్చేసరికి రైస్ అనేది తీసుకోండి. దానివల్ల
వల్ల మీకు కార్బోహైడ్రేట్స్ అనేవి షుగర్ స్పైక్స్ అవ్వకుండా మీకు డైజెషన్ కూడా స్లో ప్రాసెస్ అవుతుంది. అండ్ డే అంతా కూడా కొంచెం స్టమక్ ఫుల్ గా ఉంటుంది అనమాట. ఎక్కువ హంగర్ క్రేవింగ్స్ అనేవి రావు. సో ఇది కూడా ఒకటి మెయిన్ ఫాలో అవ్వాల్సిన రూల్. అండ్ కొంతమంది క్వెరీస్ ఉన్నాయండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే, ఒక పర్సన్ మాకు ఏం చెప్పారు అంటే, మెంతి నీళ్లు డైలీ తీసుకుంటున్నాను మేడం, నేను డైలీ 3 టాబ్లెట్స్ వేసుకుంటాను షుగర్ కి. సో ఎప్పుడైతే మెంతి నీళ్ళు తీసుకుంటున్నా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతున్నాయి, బాగా డౌన్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇది మనకి యాక్చువల్లీ ఒక గుడ్ సైన్ అనమాట. సో మెయిన్ మన మోటో ఏంటి అంటే, ఈ టిప్స్ వల్ల షుగర్ టాబ్లెట్స్ ఎవరైతే రోజుకి 2-3 వేసుకుంటున్నారో వాళ్ళని డోసెస్ తగ్గించడానికి చేసే ప్రయత్నం అనమాట. సో మీకు ఈ లక్షణం అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ సైనేనండి. బట్ ఏంటంటే, ఒకసారి మీ అంతటి మీరు టాబ్లెట్ అనేది స్టాప్ చేయకూడదు. ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి డోసేజ్ అడ్జస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి మీకు ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు డోసేజ్ అడ్జస్ట్ చేసుకొని టాబ్లెట్ వేసుకుంటే గనక ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఒక పర్సన్ అండి, షీ సఫరింగ్ విత్ క్యాన్సర్, బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ అయింది అండ్ అంత బానే ఉంది అని చెప్పారు. బట్ ఇన్ కేస్ ఏమన్నా కీమోథెరపీ అట్లాగా రేడియేషన్స్ తీసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోండి. సో కీమో రేడియేషన్ ఏమీ లేదు, క్యాన్సర్ ఉన్నా సరే మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు నార్మల్ అయ్యింది. నార్మల్ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం దాల్చిన చెక్క తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదండి. సో ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది ఒక 2 పించెస్ చిన్న టీ గ్లాస్ తో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యి మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ అండి. సో వాకింగ్ చాలా మంది తిన్న తర్వాత 10 మినిట్స్ చేస్తున్నాం అంటున్నారు. ఓన్లీ నైట్ టైమే కాదండి, మధ్యాహ్నం కూడా చేయొచ్చు, మార్నింగ్ అవర్స్ లో కూడా మీరు తిన్న తర్వాత చేయండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ చాలా మందికి తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. సో తిన్న వెంటనే పడుకుంటే గనక మనకి షుగర్ లెవెల్స్ చాలా షూటప్ అయిపోతూ ఉంటాయి. అందుకనే తిన్న తర్వాత మినిమం 10-15 మినిట్స్ నార్మల్ వాక్ అనేది కంపల్సరీ. సో అది తిన్న తర్వాత చేయండి. అలాగే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక 30-45 మినిట్స్ కంపల్సరీ వాకింగ్ అనేది మీ డైలీ హ్యాబిట్ లో ఉండాలన్నమాట. అలా వాకింగ్ చేస్తూ తిన్న తర్వాత కూడా మీరు కొంచెం నార్మలైజ్ వాకింగ్ చేసుకుంటే మనం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏమంటున్నారు అంటే, మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతున్నాం మేడం, బట్ ఆల్కహాల్ మాత్రం డైలీ తీసుకుంటున్నారంట. సో ఈ ఆల్కహాల్ డైలీ తీసుకుంటే మీరు ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే యూజ్ ఉండదండి. సో డైలీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయండి. డయాబెటిక్ న్యూరోపతి ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతాయి. అంటే కాళ్ళు తిమ్మిర్లు, మంటలు రావడము, అట్లాగే స్పర్శ లేకుండా ఉండడము, ఇటువంటి లక్షణాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి డైలీ ఆల్కహాల్ తీసుకుంటే. సో దాన్ని కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టాప్ చేయమని కాదు, బట్ మీరు తీసుకుంటున్న దాంట్లో ఇప్పుడు డైలీ తీసుకునే వాళ్ళు అనుకోండి, వీక్లీ ట్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లా తర్వాత నెమ్మదిగా వీక్లీ వన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లా రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్కహాల్ అనేది స్టాప్ చేయొద్దు. బట్ కంటిన్యూస్ గా తీసుకుంటే మాత్రం మీరు ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే యూజ్ ఉండదు. మీ షుగర్ లెవెల్స్ అనేవి షూట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ స్నాకింగ్ అంటే ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ బిట్వీన్ ద మీల్స్ హంగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మేము ఏం తినాలో మాకు అర్థం కావట్లేదు మేడం, మాకు ఏమన్నా కొన్ని సజెస్ట్ చేయండి అంటున్నారు. సో షుగర్ పేషెంట్స్ ఏంటంటే, మీకు ఏమన్నా హంగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు నట్స్ తీసుకోండి. అంటే లైక్ ఆల్మండ్ కానీ, పిస్తా, వాల్నట్స్, ఇవి డైలీ ఒక 4 or 5 ఈచ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోస్టెడ్ చనా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ అట్లాగే పల్లీలు కూడా చాలా మనకి అందులో కార్బ్స్ అనేవి ఉండవు. సో పల్లీలు తీసుకున్నా మనకి హెల్దీ స్నాక్ అనమాట. అండ్ అట్లాగే ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ లో మెయిన్ గా చూసుకుంటే గోవా గానీ, యాపిల్ గానీ, పొమోగ్రనేట్ గానీ, పపాయ గానీ, పపాయ కూడా బాగా రైప్ అవ్వకూడదండి. అంటే బాగా పండింది తీసుకోవద్దు, కొంచెం దోరగా ఉండాలన్నమాట. సో అలాంటి పపాయ అయితే కనుక ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, ఏం ఇష్యూ ఉండదు. అండ్ ప్రోటీన్ ఖచ్చితంగా మీరు తీసుకున్న ఫుడ్ లో ఉండాలండి. సో ప్రోటీన్ అంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ లైక్ దాల్ కానీ, చికెన్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, సోయాతో తయారు చేసినవి కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ కంపల్సరీ, బీన్స్, ఇలాంటివి ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఖచ్చితంగా మీరు డైలీ ఏదో ఒకటి తీసుకునేందుకు ట్రై చేయండి. పన్నీర్, టోఫు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు డైజెషన్ అనేది హెల్దీగా అవుతుంది. అండ్ ఇన్సులిన్ సెక్రీషన్ కూడా మంచిగా అయ్యి అది యూటిలైజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఎక్కువ స్ట్రెస్, మనం ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే ఎక్కువ స్ట్రెస్, అట్లాగే సరిగ్గా నిద్ర లేకపోయినా సరే మనకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయండి. సో ఎందుకు స్ట్రెస్కి షుగర్కి ఏంటి రిలేషన్ అనుకుంటే కనుక,
ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు గానీ, ఎక్కువ టెన్షన్స్ గానీ, డిప్రెషన్, ఎక్కువ ఆలోచనలు ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే కార్టిసాల్ అండ్ అడ్రినలిన్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, ఈ హార్మోన్స్ ఏం జేస్తాయి అంటే మనకి లివర్‌ని స్టిమ్యులేట్ జేస్తాయన్నమాట. ఎందుకు వీళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. కొంచెం షుగర్ అనేది నువ్వు స్టోర్ చేసుకున్న షుగర్ అనేది బ్లడ్‌లోకి రిలీజ్ చేయి అని ఈ హార్మోన్స్ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం వల్ల మనకి బ్లడ్‌లోకి గ్లూకోజ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుందన్నమాట. ఆ రిలీజ్ అయిన గ్లూకోజ్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అది బ్లడ్‌లోనే ఉండిపోతుంది. అండ్ హై షుగర్ లెవెల్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో, అందుకనే స్ట్రెస్ అనేది మనకి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. అందుకని కంపల్సరీగా కంటి నిండా నిద్ర ఉండాలి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే రిలాక్స్డ్‌గా అండ్ బాడీ చాలా కామ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో, దీనికి మెయిన్ ఏంటంటే ప్రాణాయామం అండ్ ఎక్సర్‌సైజెస్. సో, మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా చాలామంది మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేరు. సో, అలాంటి వాళ్ళేంటి అంటే సింపుల్ ప్రాణాయామ గానీ, అట్లాగే రొటీన్ డైలీ ఎక్సర్‌సైజెస్ గానీ ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ ప్రాణాయామాలో గూడా మెయిన్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అనమాట. సో, ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా మీకు ఎలా చేయాలి, ఏంటి అనేది క్లియర్‌గా మీకు మళ్ళీ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ దీంతో పాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అండ్ తీసుకున్న ఫుడ్‌లో కూడా హెల్తీగా తీసుకోండి. బయట జంక్ ఫుడ్స్ గానీ, బయట బేకరీ ఐటెమ్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇలాంటివి కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోండి. ఏదో ఒక్కసారే గదా! ఒక చిన్న గ్లాసే గదా! తీసుకుందాం ఏం గాదు అట్లా మీరు చేయకండి. కంప్లీట్‌గా వాటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే గనక మనము ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు తీసుకుంటున్న మెడికేషన్స్ అండ్ ఈ ఎక్సర్సైజ్, డైట్ వల్ల మీరు షుగర్‌ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మీరు మా గ్రూప్స్‌లో మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ చాట్‌లో పెట్టండి. ఒకసారి మేము అది చూసి మీకు రిప్లై ఇస్తాం. అండ్ మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు వాటి గురించి మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ప్రతి దానికి మేము క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు ఇస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ.